హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని జెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి మొత్తం టీచర్స్‌కి సంబంధించి గాని, గ్రూప్స్‌కి సంబంధించి గాని, పోలీస్‌కి సంబంధించి గాని సాలరీ వీడియో చేస్తానండి కొన్నాళ్ళలో. సో, ఈ సాలరీ వీడియోలో భాగంగానే ఈరోజు, ఈరోజు ఏం చేద్దామంటే మనం స్కూల్ అసిస్టెంట్ ఉంటది కదా! ఎస్ఏ అంటాం. ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ సాలరీ చేద్దాం. స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ సాలరీ చేద్దాం మనం. ఎందుకంటే డీఎస్సీ పోస్టులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి 3 సాలరీలున్నాయి. ఎస్ఏ గాని, ఎస్జెటి గాని, పీజీటీ గాని చేసిన తర్వాత అప్పుడు మన వీడియోలు, పోలీస్ వీడియోలు కూడా చేసుకుందాం మెల్లగా. ఓకేనా? వీళ్ళ బేసిక్ వచ్చేసి బేసిక్ సాలరీ అంటాం. బేసిక్ పే అంటామట. టీచర్స్ స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 44,570 ఉందండి. డిఏ ప్రజెంట్ డిఏ వచ్చేసి 37.31% ఉంది. అంటే 16,627 రూపాయలు. 620 రూపాయలు. హెచ్ఆర్ఏ 10% కడతాను నేను. ఎందుకంటే 10% కడదాం. 4,457 రూపాయలు. అంటే హెచ్ఆర్ఏ ఎలా ఉందంటే 10% అని, 12% అని, 16% అని ఉందన్నమాట. 16% అని ఇలాగ ఉంది హెచ్ఆర్ఏ అనేది. సో ఈ విధంగా ఉంది హెచ్ఆర్ఏ అనేది. ఇప్పుడు మనం దీన్ని టోటల్ చేద్దాం. టోటల్ ఎంత వస్తుందంటే గ్రాస్ అంటారు దీన్ని. 65,654 రూపాయలు అయింది. ఇంత అయిందనమాట. దీనికి డిడక్షన్స్ అంటాం. డిడక్షన్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ డిడక్షన్స్లో సిపిఎస్ ఉంటుందండి. సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. దీన్ని ఎలా చూస్తారంటే సిపిఎస్ అనేది బేసిక్ ప్లస్ డిఏ మీద 10% చూస్తారన్నమాట. అంటే బేసిక్ ఎంత 44,570 రూపాయలు ప్లస్ డిఏ వచ్చి 16,627 రూపాయలని 10% చూస్తారు. 10% అంటే 10% అంటే ఎంత అయిందంటే 6,120 రూపాయలు అయింది సిపిఎస్ ఇది. తర్వాత ఏపీజేఎల్ఐ 1,300 కట్ అవుతుంది వీళ్ళకి. ఏపీజేఎల్ఐ 1,300. జిఐఎస్ అంటాం, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి 60 రూపీస్ ఉంది వీళ్ళకి, స్కూల్ అసిస్టెంట్లకి. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ పీట్యాక్స్ అని కడతాను నేను. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనమాట ఇది. ఇది అందరికీ 200 ఉంటుందండి. 200. ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి 225 రూపీస్ కటింగ్స్. ఇది టోటల్ వచ్చేసి 7,905 రూపాయలు. 7,905 రూపాయలు టోటల్ డిడక్షన్స్. టోటల్ డిడక్షన్స్ ఇవి. బేసిక్ ఎంత గ్రాస్ ఇది 65,654 కదా. దాంట్లో తీసేస్తే చేతికొచ్చే నెట్ ఎంత అంటే 57,749 రూపాయలు టేక్ హోమ్. చేతికొచ్చేది లేదా ఇంటికి వచ్చేది అని చెప్పుకోవచ్చు. చూసారు కదా, ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. ఒకసారి మళ్ళీ చెప్తాను నేను. 2026 స్కూల్ అసిస్టెంట్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్కి వచ్చేటువంటి శాలరీ, బేసిక్ శాలరీ ఎంత ఉందంటే 44,570 రూపాయలు ఉంది. దాని మీద డిఏ చూసుకున్నట్లయితే 37.31% డిఏ అంటే 16,627 రూపాయలు. దాని మీద హెచ్ఆర్ఏ అంటే 10% హెచ్ఆర్ఏ కట్టాం మనం, 4,457 రూపాయలు. ఈ హెచ్ఆర్ఏ స్లాబ్స్ ఎలా ఉన్నాయంటే 10%, 12%, 16% ఉంటే నేను లోయెస్ట్ తీసుకున్నాను అనమాట. 10% తీసుకున్నాను. కొంతమంది 12 వస్తుంది, కొంతమంది 16 కూడా వస్తుంది.
సో ఈ టోటల్ గ్రాస్ వచ్చేసి 65,654 రూపాయలు. డిడక్షన్స్ కటింగ్స్ ఏముంటాయంటే సిపిఎస్ ఎలా కట్ అవుతారంటే బేసిక్ ప్లస్ డిఏ మీద 10%. బేసిక్ ఎంత 44,570 రూపాయలు ప్లస్ 16,627 రూపాయలు వచ్చేసి డిఏ. దీని మీద 10% అంటే సిపిఎస్ 6,120 రూపాయలు. ఏపీజీఎల్ఐ 1,300. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఈఎస్ అనేది ఒక 60 రూపాయలు. అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది 200 రూపీస్. ఈహెచ్ఎస్ హాస్పిటల్కి సంబంధించి కటింగ్ 225. టోటల్ కటింగ్స్ వచ్చేసి 7,905 రూపాయలు. టోటల్ డిడక్షన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. మనకి గ్రాస్ ఎంత 65,654 రూపాయల నుంచి 7,905 రూపాయలు తీసేస్తే మనకి టేక్ హోమ్ మనకి చేతికి వచ్చేటువంటి జీతం ఎంత అంటే టేక్ హోమ్ శాలరీ అని చెప్పేసి అనొచ్చు 57,749 రూపాయలు. కొత్తగా వచ్చేటువంటి టీచర్స్కి కానీ భర్తీ అయ్యే వాళ్ళకి కానీ ఫ్రెష్గా ఇచ్చే వాళ్ళకి ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి జీతం అనేది ఉంటుందండి. ఓకేనా? థ్యాంక్ యూ.